హాయ్ అండి, హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఇంటి రెసిపీస్ ఛానల్. ఈరోజు నేను చెప్పబోతున్న రెసిపీ డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా ప్రిపేర్ చేయాలో చెప్పబోతున్నానండి. ఈ లడ్డు చేసుకోవడం చాలా ఈజీ అండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ముందుగా గ్యాస్ మీద ఒక బాండీ పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ దాకా గసగసాలు వేసి లో ఫ్లేమ్లోనే దోరగా వేయించుకోండి. ఇవి మంచిగా వేగిన తర్వాత ఓ ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. అదే బాండీలో 1 టేబుల్ స్పూన్ తురుముకున్నటువంటి ఎండు కొబ్బరి కూడా వేసి లో ఫ్లేమ్లోనే దోరగా వేయించుకోండి. ఈ విధంగా వేగంగానే ఓ ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకోండి. అదే బాండీలో 2 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసుకోండి. నెయ్యి వేడెక్కగానే చిన్నగా తురుముకున్నటువంటి 1/2 కప్పు బాదం పప్పు, అలాగే చిన్నగా తురుముకున్నటువంటి 1/2 కప్పు జీడిపప్పు, చిన్నగా తురుముకున్నటువంటి పిస్తా పప్పును కూడా వేసుకొని లో ఫ్లేమ్లోనే వేయించుకోండి. ఒక 5 నిమిషాల తర్వాత ఇవి మంచిగా వేగుతాయండి. ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టేసుకోండి. ఇవి మరీ ఎక్కువగా వేగకూడదండి, లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని విత్తనాలు తీసుకున్నటువంటి ఖర్జూరాలను 1 కప్పు అందులో వేసుకోండి. అందులోనే 2 యాలక్కాయలను కూడా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మిక్సీ పట్టేసుకోండి. మిక్సీ అనేది మరీ మెత్తగా పట్టాల్సిన అవసరం లేదండి, ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు గ్యాస్ మీద బాండీ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసుకోండి. నెయ్యి వేడెక్కగానే మిక్సీ పట్టినటువంటి ఖర్జూరం పేస్ట్ని కూడా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత స్పూన్తో కానీ గరిటెతో కానీ ఈ విధంగా ప్రెస్ చేస్తూ లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసేసుకోండి. 5 నిమిషాల తర్వాత ఖర్జూరం అనేది సాఫ్ట్గా ఇలా కలర్ చేంజ్ అవుతుంది కదండి. అప్పుడు అందులో మనం వేయించుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్, గసగసాలు, ఎండు కొబ్బరి కూడా వేసుకొని 2 నిమిషాలు మాత్రమే లో ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకోండి. ఇలా గరిటెతో కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోండి. 2 నిమిషాల తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి దీన్ని చల్లారనిద్దాం. మరీ చల్లారకూడదండి, గోరువెచ్చగా చల్లారితే సరిపోతుంది. చూడండి, ఇలా కొంచెం చల్లారంగానే లడ్డూలాగా చుట్టుకుందాం. మనం చేతికి నెయ్యి రాసుకోవాల్సిన పని లేదండి, అలా డైరెక్ట్గానే లడ్డూలు చేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో సింపుల్గా ఉండే డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.